హాయ్ అండి. ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒక భార్య భర్త ఒక 8 ఏళ్ల కూతుర్ని తీసుకొని కూతురికి నచ్చింది కారు కొనాలని స్టోర్ రూమ్కి అయితే వెళ్ళారు. కూతురికి నచ్చిన కారు రెడ్ కలర్, డెలివరీకి రెడీగా ఉంది, మంచి షైనింగ్లో ఉంది. కూతురు కూడా బాగా మెచ్చుకుంది, తండ్రికి కూడా బాగా ఇష్టమైంది. డబ్బులు పే చేశారు, కారును కొన్నారు. కారును కొనేసి ఇంటి ముందరికి తెచ్చి పూజలన్నీ చేపించి నిమ్మకాయ తొక్కిచ్చి ఒక రౌండ్ అలా వేసొద్దామని రోడ్డు మీదకైతే వెళ్ళారు. అంతవరకు హ్యాపీగానే ఉంది. రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత నిమ్మకాయ తొక్కిచ్చి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత బాగా మంచి టౌన్ సెంటర్లోకి వెళ్ళనిచ్చి ఒక పెద్ద ప్రమాదమే జరిగింది. గాలి వాన తుఫాను ఎత్తుకునింది. అప్పుడే పెద్ద మాను ఇరిగి కారు మీద పడ్డది. అప్పుడే అక్కడున్న వాళ్ళంతా అలర్ట్ అయ్యి వాళ్ళని బయటికి తీసి అందరూ కూడా షేప్గా బయటపడినారు. ఎవరికి ఏ ప్రాణాపాయము లేదు, హ్యాపీగా ఉన్నారు. కానీ వెంటనే తన వైపు మనకు వద్దనే వద్దు, ఈ కారు కొన్న తర్వాత మనకి ఇలాంటి ప్రమాదం జరిగింది, ఈ కారుని వెనక్కి వాపసు ఇచ్చేద్దాము అని వాళ్ళ వైఫ్ అంది. ఒక్క నిమిషం ఆలోచించకుండా తన కూతురు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న, ఈ కారును మనం వాపసు ఇవ్వద్దు, మనమే ఉంచుకుందాం, మనతోనే ఉండనివ్వండి అంటది. ఎందుకమ్మా? ఆ కారు తెచ్చిన తర్వాతనే కదా మనకి ఇంత ప్రమాదం జరిగింది, ఆ కారును వద్దంటుంది మమ్మీ అంటే, నాన్న, మాను ఇరిగి పడింది, ఆ కారు ఉండబట్టి మనం షేప్గా బయటపడ్డాం. ఆ కారే లేకపోతే మన నెత్తిన పడేది కదా. ఇప్పుడు మానైతే కారు మీదనే కదా పడింది. ఆ కారును బాగు చేసుకొని మన ఇంట్లోనే పెట్టుకుందాం, ఆ కారు మనల్ని కాపాడేకొచ్చింది అందంట ఆ చిన్న 8 ఏళ్ల పాప. రైటే కదండి. ఎప్పుడు మనం ఏ వస్తువన్నా కొన్నప్పుడు దాని మీద పడి ఏడుస్తూ ఉంటాం. మన కర్మాలు మనల్ని వెంటాడేటప్పుడు తెచ్చుకున్న వస్తువులు ఏం చేస్తాయండి? చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. ఆ చిన్న బిడ్డకుండే జ్ఞానం కూడా మన పెద్దవాళ్ళకి లేదు. అతి తొందరపడిపోతాం. నిజమే కదా. ఆ కారే లేకుండా అంటే వాళ్ళ నెత్తన పడింటే వాళ్ళు ఏమైపోయేవాళ్ళు కదా. ఆ కారు ఉంది కాబట్టే వాళ్ళు షేప్గా బయటపడ్డారు ప్రాణాలతో. ఇలాంటి వాస్తవాలు కొన్ని తెలియక వస్తువుల మీద పడేసి మన వస్తువుల్ని కోల్పోతూ ఉంటాం. మేము కూడా ఇంట్లోకి వచ్చిన తర్వాత చాలామంది, మీకు అలా జరిగా ఇలా జరిగా, ఆ ఇల్లుని వదిలేయండి, ఆ ఇల్లు వాస్తు బాగలేదు, ఆ ఇల్లు అది బాగలేదు, ఇది బాగలేదు, మాకు తిండికి లోటు లేదు, మాకు ఉండనేకి లోటు లేదు, మాకు దేనికి లోటు లేదు, దేవుడు నూరింతలుగా ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఎవరో ఏదో చెప్పారని మనం ఏ వస్తువును కోల్పోకూడదండి. మనకు నచ్చిందే మనం చేయాలి. నడవి పక్కు ఉండకూడదు, బాత్రూమ్ పక్కు ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది ఉండకూడదు అని అనేక రకాలుగా చెప్పారు. ఎవ్వరు కూడా ఒకరు చెప్పింది వినకూడదు. మనకు బాగుందా, మనం బాగున్నామా, హ్యాపీగా ఉన్నామా, అదే చూడాలి. ఇతరుల గురించి ఆలోచించద్దు. ఏమంటారు ఫ్రెండ్స్? అది మనం 3 పూట్ల లక్షణంగా తింటున్నామంటే మనం ఉండే స్థలం బాగుందని అర్థం. ఓకేనా? మనం ఆకలితో ఏడుస్తున్నామంటే మనం ఉన్న స్థలం బాగలేదని అర్థం. ముందు ఆకలి దప్పికి చూసుకోండి, మరి ఏ వస్తువుల మీద ఆలోచించకండి. నిద్రలేస్తే మన కడుపు నిండాలా, మన దాహం తీరాలా. అవి రెండిటి కోసమే మన పుట్టుకు మరణం ఉండేది. అవి 2 బాగున్నాయంటే మనం ఎక్కడున్నా బాగున్నట్టే. ఏమంటారు ఫ్రెండ్స్? ఈరోజు వినాయక చవితి పూజ అయిపోయింది. ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి, నాకు తలంపు వచ్చింది, చెప్తానంతే. నచ్చితే మాత్రం లైక్ చేయండి, మన వీడియో అనేకులకు షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చేసుకునే సబ్స్క్రైబర్లు కూడా వెనక్కి కొట్టేస్తున్నారండి. నిన్న 37,050
257 మంది ఉన్నారు. ఈరోజు 37,240 మంది ఉన్నారు. అంటే ఏంటి, చేసుకునే సబ్స్క్రైబర్లు కూడా వెనక్కి కొట్టుకుంటున్నారు. అదేంటో మా మొక్కలు అంత అందంగా ఉన్నాయేమో, చూడబుద్ధి కాలేదేమో. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఒక చిన్న కథ చెప్తున్నా, వినండి. ఒక పని మనిషి, నేను తిరుపతి వెళ్తున్నాను అమ్మగారు, 3 days రాను, మేము దేవుని దర్శనానికి వెళ్తున్నాము అని చెప్పని ఓనర్ అమ్మతో చెప్పింది. ఓనర్ అమ్మ ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని మా పేరు మీద దేవుని వండిలో వేయమని ఓనర్ అమ్మ ఆ పని మనిషికి ఇచ్చింది. ఆ పని మనిషి తన కుటుంబం సమీపంగా అందరూ, వాళ్ళ కుటుంబంలో వాళ్ళందరూ కలుసుకొని తిరుపతి వెళ్ళనీకి రైల్వే స్టేషన్కి బయలుదేరినారు. ఆ రైల్వే స్టేషన్లో ఒక ముసలావిడ, అమ్మ అన్నం తిని 4 రోజులు అవుతుంది, నాకు డబ్బులేమొద్దమ్మా, నాకు అంత అన్నం పెట్టించండి, మీకు మీ పిల్లలకు పుణ్యం ఉంటుంది అని అడుక్కుంటుంది. అప్పుడు తనకు అందుబాటులో తన ఓనరమ్మ ఇచ్చిన 100 రూపాయలు బయట కొంగులో ముడి వేసుకొని ఉంది. ఆ 100 రూపాయలు ఇప్పి హోటల్కి వెళ్ళి, ఏమి నన్ను క్షమించమ్మా, ఆకలితో ఉన్నవారే దేవుళ్ళతో సమానం అనుకుంటున్నా అని ఆ హోటల్కి వెళ్ళి ఆమెకు అంత అన్నం పెట్టించి మిగతా చిల్లర ఆమెకి ఇచ్చి తను తిరుపతికి వెళ్ళింది. తిరుపతికి వెళ్ళి దర్శనానికి పోకముందే వాళ్ళ ఓనరమ్మకి కలలోకి వచ్చాడు వెంకటేశ్వర స్వామి. నా బిడ్డ, నువ్వు ఇచ్చిన కానుక నాకు చేరింది, నువ్వు నన్ను ప్రేమించి మీ పని మనిషి చేతికి ఇచ్చిన 100 రూపాయలు నా వండిలోకి చేరిపోయింది అని కల వచ్చిందంట. వెంకటేశ్వర స్వామి స్వయంగా వచ్చి చెప్పినట్టు. అప్పుడు ఆమె వెంటనే వాళ్ళ పని మనిషికి ఫోన్ చేసి ఇదేంటే ఇలా నాకు కళ వచ్చింది, వెంకటేశ్వర స్వామి నువ్వు ఇచ్చిన 100 రూపాయలు నా వండిలో చేరిందని నాకు కళ్ళ వచ్చి దేవుడే చెప్తున్నాడు అని చెప్పిందంట. అమ్మ నన్ను క్షమించమ్మా, దేవుడికి వండిలో నేను వేయలేదు, ఇంకా అసలు మేము దర్శనానికి వెళ్ళలేదు, మేము క్యూలో ఉన్నాము. ఇలా రైల్వే స్టేషన్లో ఒక పెద్ద ఆవిడ ఇలా అడుక్కుంటుంటే అన్నం అయితే పెట్టించి మిగతా చిల్లర ఆమెకే ఇచ్చానమ్మా, ఇంకా నా దగ్గర ఉన్న డబ్బులు నీ పేరు మీద వేద్దాం అనుకుంటున్నా అన్నదంట. మానవ సేవే మాధవ సేవ అన్నారు కదమ్మా, అందుకోసమేనేమో ఆమె రూపంలో వెంకటేశ్వర స్వామికి చేరిందేమో ఆ డబ్బులు. ఇదే అమ్మా దేవుని మహత్యం, దేవుని సత్యం అంటే అని ఇరుగురు ఓనరమ్మ పని మనిషి మాట్లాడుకున్నారంట. అప్పుడు దేవుని గురించి కొంచెంసేపు సంభావన చేసుకున్నారంట. అలా ఉంటుందండి. ఎంతమందికి తెలుసు మానవ సేవే మాధవ సేవ అని? మానవుల ఆకలి నింపినప్పుడు మనం దేవుని ఆకలి కూడా నింపిన వాళ్ళం అవుతాం. నిజమే కదా? ఎవరన్నా ఆకలి అని అర్ధాంతరంగా వచ్చిన వాళ్ళ కడుపు నింపండి. అప్పుడు మన పిల్లల కడుపు దేవుడే నింపుతాడు, దేవుడికి చేరుతుంది. మనం ఏ ఆకలి అన్న వాళ్ళకి మనం కడుపు నింపినప్పుడు దేవుడికి మనం ఇచ్చే ప్రతి మెతుకు దేవునికి చేరిపోతుందండి. నిజం, అలా ఉంటుంది. దేవుళ్ళతో పెట్టుకోకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా? ఆ పెద్ద ఆవిడ ఆకలి దేవుడికి తెలుసు, దేవుడికి తెలిసి ఆమె దగ్గరికి పంపాడు, ఆమె పెట్టించింది, తిన్నది. దేవుడే మళ్ళీ ఆమె రుణము ఎక్కడికి పోలేదు, నాకు చేరింది అని దేవుడికి కల్లో పోయి చెప్పినాడు. అలా ఉంటుంది. నిజం ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఒక చిన్న కథ, చిన్నపిల్లల కథ. ఏమంటే సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నపిల్లలు దేవుళ్ళతో సమానము అంటారు పెద్దలు, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. తర్వాత సమ్మర్ హాలిడేస్ వచ్చింది, ఏం పని చేస్తున్నావు? పాలు వంగిపోతున్నాయి చూస్తూ ఉండు అన్నది మా అమ్మ. పాలు వంగిపోతున్నాయని చూద్దామని పొయ్యి కాడ పోయి నిల్చున్నా. పాలు పొంగిపోతూనే ఉన్నాయి, నేను చూస్తూనే ఉన్నా. మా అమ్మ వచ్చి దుమ్ముగా కొట్టింది. ఎందుకు కొట్టినావంటే పాలు పొంగిపోతానే గ్యాస్ ఆఫ్ చేయొచ్చు కదా అన్నది. గ్యాస్ ఆఫ్ చేయమని చెప్పాలి కదండి.
పిల్లలం ఏం తెలుస్తుంది? మాట చెప్పడానికేమో పిల్లలు దేవుళ్ళతో సమానం అంటారు, వివరంగా చెప్పాలి. తర్వాత మా నానేమో ఫోన్లో ఛార్జింగ్ లేదు పెట్టు అన్నాడు. ఫోన్లో ఛార్జింగ్ పెడదామని అయితే పెట్టినా, చూసుకుంటూనే ఉన్నా ఎక్కుతుందేమోని. మా నాన్న వచ్చి పొల్లి కొట్టిండు. ఎందుకు నాన్న కొట్టినామంటే, ఛార్జింగ్ అయితే పెట్టినావు, స్విచ్ ఎవడు వచ్చాడు, స్విచ్ వేయమని చెప్పాలి కదండి, చెప్పట్లే. మళ్ళీ ఇప్పుడు కూడా వడేలు ఆరబోసినా కుక్కలు వస్తాయో చూస్తూ ఉండనింది. ఈ కుక్కలు ఎప్పుడు వస్తాయో ఏమో, అదే చూసుకోనుండ. ఇట్లుంటుంది పిల్లలతో పని. బాయ్. ఈరోజు ఒక నిజం చెప్పుకుందామా? మా ఊర్లో డైలీ నేను నోరు తెరవకుండా బడికి వెళ్ళేదాన్ని. మా వీధిలో ఒకడు రోజు బడికి పోనని ఏడ్చేవాడు. రోజు ఏదో ఒకటి కొని ఇచ్చే వాళ్ళమ్మ బడిలో వేసి పెట్టి వచ్చేది. నేను కూడా ఇలా ట్రై చేస్తే బాగుంటుందని నెక్స్ట్ రోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళి బాగా రెడీ అయ్యి స్కూల్ బ్యాగ్ చేతపట్టుకొని నేను బడికి వెళ్ళను అన్నా. అలాగా అయితే ఉండని ఉరుక్కుంటూ మా అమ్మ ఇంట్లోకి వెళ్ళింది. ఇంట్లోకి అట్ల కాడ తెచ్చి నా ఈపు బాగా పగలగొట్టింది. వాడెవడో బడికి పోలేదని తిరగబడ్డాడని వాళ్ళ అమ్మ రోజు కొనిచ్చిందని నేను కూడా బడికి పోకుండా తిరగబడి మా అమ్మ కొనిచ్చాదులే అనుకోవడము నా కర్మ. నా ఈపు బాగా పగలగొట్టి అనిపించింది మా అమ్మ. దీన్ని బట్టి ఏమర్థమైంది? ఎవడో ఏదో చేశాడని మనం చేయకూడదు. మనం ఉన్న చోటనే మనం ఉండాలా, మన పని మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఎవడో ఏదో చేశాడని మనం చేసినామనుకో మన ఈపు సాప్ అవుతుంది. ఏమంటారు? నిజమైతే లెక్క కొట్టండి.